ఇన్ని ఇయర్స్ మన లవ్ అంతేనా? నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యావా? ఎందుకు అర్థం కావట్లేదు నీకు? మా పేరెంట్స్కి ఎంత చెప్పినా వినట్లేదు. వాళ్ళని కాదని నేనేం చేయలేను. కనీసం ఒక్కసారి మాట్లాడొచ్చు కదా. ఇన్ని ఇయర్స్ లవ్ చేసుకున్న తర్వాత మీ పేరెంట్స్ ఎవరినో తీసుకొచ్చారని ఎలా పెళ్లి చేసుకుంటావు? ఇన్ని ఇయర్స్ లవ్ చేసుకుంటున్నామని ఒక్క రీజన్ చెప్తే సరిపోతుంది అనుకుంటున్నావా? జాను, నేను ఎంత ట్రూగా లవ్ చేస్తానో అది నీకు తెలుసు. నేను చాలా బాగా చూసుకుంటాను, ప్లీజ్. మా వాళ్ళు తీసుకొచ్చిన అబ్బాయి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు. సరే, నేను నీతో వచ్చేస్తా. నన్ను చూసుకుంటే నమ్మకం నీకుందా? అలాంటి వాడిని కాదని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ రీజన్ చెప్పాలి మా వాళ్ళకి? అసలు నీ దగ్గర ఏముందని నన్ను చూసుకోవడానికి? అలా అనొద్దు జాను, నేను కూడా మంచి జాబ్ తెచ్చుకుంటాను. నాకు కొంచెం టైం ప్లీజ్. సారీ అర్జున్, మా వాళ్ళంత టైం ఇవ్వలేదు నాకు. నన్ను ఇలా ఏడుస్తూ ఉండమని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? అర్థం చేసుకో, నేను కూడా నిన్ను మర్చిపోలేను. హలో జాను, ప్లీజ్ జాను, కాల్ కట్ చేయకు. అన్నిట్లో బ్లాక్ చేసావు. నీతో మాట్లాడుకుంటా, నిన్ను చూడకుండా ఎలా ఉంటున్నానో తెలుసా? నేను మర్చిపోదాం అనుకుంటున్నా. ఎందుకు అర్జున్ నన్ను టార్చర్ చేస్తున్నావు? ప్లీజ్, నువ్వు నన్ను మ్యానిపులేట్ చేసి మళ్ళీ నా లైఫ్లోకి రాకు. నువ్వు మీ పేరెంట్స్ చెప్పారని నన్ను మర్చిపోయావు. నేను మా పేరెంట్స్ కన్నా ఎక్కువగా ప్రేమించాను జాను. అసలు నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నా. కొన్నిసార్లు మనకెంతో ఇష్టమైన తాజ్మహల్లో కూడా లైఫ్ లాంగ్ ఫ్రీగా ఉండమంటే ఉండలేం అర్జున్. ఎంత ప్రేమించినా ఆ ఫీలింగ్ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ వస్తుంది. నా ప్రేమ అలా ఆగిపోదు జాను. అది ఎక్స్పైర్ అవ్వాలంటే ముందు నేను చనిపోవాలి. నువ్వు ఇంకా ఇలా ఏమన్నా అవుతావని నీకు దూరం అవుతున్నా. మళ్ళీ నన్ను కలవడానికి ట్రై చేయకు అర్జున్. జాను, నువ్వా? ఎంత భయపడ్డానో తెలుసా? ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా ఇలా అల్లరి చేసి? పెళ్ళయ్యాక కూడా నీ అల్లరి తగ్గలేదా? అసలు కాలేజ్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా మిస్ అయ్యా. అప్పుడు చేసిన అల్లరంతా గుర్తొస్తూ ఉంటుంది. నీ వెనక తిరిగే సురేష్ కూడానా? ఇప్పుడు అవన్నీ ఎందుకులే, అసలే పెళ్ళైంది. మా ఆయనకు తెలిస్తే అస్సలు ఊరుకోరు. పెళ్ళికి ఎలాగో పిలవలేదు, ఇప్పుడైనా మీ ఆయనని పరిచయం చేస్తావా? షాపింగ్కి నేను ఒక్కదాన్నే వచ్చా. ఇంట్లో ఉన్నారు మా ఆయన. సరే పద వెళ్ళి మాట్లాడుకుందాం. మీ ఇల్లు చాలా బాగుంది. మా ఆయన సెలక్షన్. యా ఐ విల్ బి దేర్. ఏమండి, ఒక్క నిమిషం. తిను నా ఫ్రెండ్ జాను. హాయ్. హాయ్. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. షాపింగ్ చేసి కొంచెం అలసిపోయాను, ఇప్పుడే వస్తా. ఓకేనా? ఓకే. ఎలా ఉన్నావు అర్జున్? బాగున్నా. నువ్వెలా ఉన్నావు? చూడక చాలా రోజులైంది కదా. శారీలో కొంచెం లావుగా కనిపిస్తున్నావు. ఇందుకే నువ్వేం మారలేదన్నాను. నేను కూడా ఏం మారలేదు. నాకు ఇప్పటికీ గుర్తుంది నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నీకోసం చాలా ట్రై చేశాను. హైదరాబాద్లోనే లేవన్నారు. ఆ తర్వాత నాకు పెళ్ళైంది. పెళ్ళైన 1 వీక్ కూడా మా హస్బెండ్ నాతో లేరు. ఆయనకి నాకన్నా డబ్బే ఎక్కువ అనిపించింది. వెంటనే ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు.
ఇయర్లీ వన్స్ వస్తారు. అప్పుడు కూడా ఆయన కన్నా నాకు నీ ప్రేమే ఎక్కువ అనిపించింది. చాలా మిస్ అయ్యాను. అసలు నన్ను ఎందుకు మిస్ అవుతున్నావు? ఫస్ట్ ప్లేస్లో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నువ్వు. ఇప్పుడు మీ హస్బెండ్ కరెక్ట్గా లేరని నేను గుర్తొస్తున్నాను. అదే మీ హస్బెండ్ నాకన్నా బాగా చూసుకుని ఉంటే నేను గుర్తొచ్చేవాడినే కాదు. అయినా మీ అమ్మాయిలందరూ ప్రేమించేటప్పుడు ఎంతో ఆలోచించి డెసిజన్ తీసుకుంటారు, వదిలేసేటప్పుడు అస్సలు ఆలోచించరు. నీ డెసిజన్ వల్ల నాకు మంచే జరిగింది. నేను మూవ్ ఆన్ అవడానికి చాలా ట్రై చేశాను. ఇప్పుడు నన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించే ఒక మనిషి దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు చాలా మారిపోయావు. ఫస్ట్ మారింది ఎవరు? ఏంటి నా గురించి మాట్లాడుకుంటున్నారా? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ కాఫీ తాగాక హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని చెప్తున్నా.